ఏపీలోని కూటమి మరొకసారి ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ ఎన్నికలు ఏంటంటే బహిరంగ ప్రజలు ఓట్లేసేటువంటి ఎన్నికలు కాదనుకోండి. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనుకునేరు, అది కూడా కాదు. ఎన్నికల 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముగ్గురు ఎంపీలు, అంటే ముగ్గురు రాజ్యసభ సభ్యులు వివిధ కారణాలతోటి రాజీనామా చేయడం జరిగింది. వాళ్ళలో ఒకళ్ళు మోపిదేవి వెంకటరమణారావు అయితే, 2 బీదం అస్తానరావు, 3 ఆర్ కృష్ణయ్య. సో వీళ్ళు ముగ్గురు కూడా తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ 3 ఖాళీలను భర్తీ చేయటం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపుగా డిసెంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతిస్తారు. డిసెంబర్ 3 నుంచి 10 వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. 13 లోపు ఉపసంహరణ, డిసెంబర్ 20 లేదా 24వ తేదీల్లో ఎన్నిక, అదే రోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. అయితే ఒక ఎంపీ లేదా ఒక రాజ్యసభ సభ్యుడిని గెలిపించుకోవాలి అంటే పార్టీకి కనీసం 25 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండాలి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు పోటీ పెట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పోటీ పెట్టినా ఒక్క ఎంపీని గెలిపించాలంటే కనీసం 25 మంది కావాలి. 30 మంది ముగ్గురు ఎంపీలను 3 స్థానాలు ఖాళీ అయినాయి కాబట్టి ముగ్గురిని గెలిపించాలంటే 75 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలి. 161 మంది కూటమికి సపోర్ట్గా ఉన్నారు. 164 ఎమ్మెల్యేల సపోర్టు కూటమికి ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిపి. మరి ఇలాంటి నేపథ్యంలో కేవలం 11 మందితో వైసీపీ బరిలోకి దిగిద్దని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఈ ఎన్నికలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించవచ్చు. అయితే ఇక్కడే ఒక విషయం ఏంటంటే, ఈ రాజ్యసభ సభ్యత్వాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని ప్రపోజ్ చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. జనసేన తరపున నాగబాబు పోటీకి నిలబడతారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఆయన నిలబడితే గెలిపించుకుంటాం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే కూటమికి ఆల్రెడీ మెజారిటీ ఉంది కాబట్టి. ఇంకైతే మిగిలినటువంటి 2 స్థానాల పరిస్థితి ఏంటి? ఈ 2 స్థానాలలో మరి టీడీపీనే నిలబడుతుందా, లేదా బీజేపీకి ఒక స్థానం ఇచ్చి టీడీపీ ఒక స్థానం తీసుకుంటుందా? అంటే ఉన్నదే 3 స్థానాలు కాబట్టి ఈ 3 పార్టీలు చిరా ఒక స్థానాన్ని పంచుకుంటాయా, లేదా ఏదైనా ఒక పార్టీయే అన్నిట్లోనూ పోటీ చేస్తుందా, లేదా రెండిట్లో చేసి ఒక స్థానాన్ని కేటాయిస్తుందా? మరి చంద్రబాబు గారు ఏ విధంగా ఈ కూటమిలోని నేతలకు న్యాయం చేయబోతున్నారు అనేది ఇప్పుడున్నటువంటి ప్రశ్న.